మహిళలు అప్పులు తీసుకోవడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చారట. మీరు డ్వాక్రా మహిళల ఆహార శుద్ధి రంగం మీద ఆసక్తి ఉందా? పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలనుకుంటున్నారా? అయితే మీకోసమే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకానికి స్త్రీనిధిని అనుసంధానించి దీని కింద వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఏడాది 10,000 మందికి ఆర్థిక చేయూత ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు స్త్రీనిధి సంస్థ డ్వాక్రా మహిళలకు రుణమంజూరు వరకే పరిమితమయ్యాయి. తొలిసారిగా రాయితీ వర్తించే పథకాలను అనుసంధానించారు. PMFM ఈ పథకం కింద యూనిట్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పొందే రుణం మీద 35% వరకు రాయితీ వర్తిస్తుంది. వాస్తవానికి ఈ పథకం కింద బ్యాంకులు బృందాలకి మాత్రమే రుణం ఇచ్చేందుకు, అంటే బ్యాంకులోళ్ళు యూనిట్లకి మాత్రమే ఇచ్చేటటువంటి రుణాలని ఇప్పుడు వ్యక్తిగతంగా చేస్తున్నారు. ఈ ఇబ్బందులు గుర్తించినటువంటి ప్రభుత్వం 3 లక్షల వ్యయంతో ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి స్త్రీనిధి ద్వారా రుణం అందించాలని నిర్ణయించింది. ఇందులో లబ్ధిదారులు తీసుకునే రుణంలో 10% తమ వాటాగా చెల్లించాలి. రాయితీ మొత్తం బ్యాంక్ ఎండ్ విధానంలో వర్తింపజేస్తారు. అంటే ముందుగా రుణం మొత్తం చెల్లించిన తర్వాత రాయితీని వాళ్ళ ఖాతాకు బదిలీ చేస్తారు. ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలు మండల సమాఖ్యలో కార్యాలయాన్ని సంప్రదించాలి. జిల్లా సమాఖ్యలో ఉండే డిఆర్ఓలు ప్రాజెక్ట్ డిపిఆర్ నుంచి గ్రౌండింగ్ వరకు సహకారం అందిస్తారు. ఈ పథకం కింద ఎంపికైన వాళ్ళకి ముడి సరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించబోతుంది.